నేను ఇప్పటికే 2-3 టీవీలలో ఇంటర్వ్యూస్ లో చెప్పిన, మొన్న కండక్ట్ చేసిన తెలంగాణ గ్లోబల్ సమిట్ అనేది తెలంగాణ బోగస్ సమిట్. అది దానికోసము ప్రజాధనం ఒక 100 నుండి 150 కోట్లు ఖర్చు చేసిర్రు, దుర్వినియోగం దుబారా చేసిండ్రు అని చెప్పేసి చెప్పిన. దానికి తగ్గట్టే ఇలా వీడియోలు వస్తున్నాయి బయటికి. ఆయన టెంపరీ టెంట్లు అయితే ఎక్కడైతే వేసిండ్రో ఆ టెంపరీ టెంట్లు అన్నింటినీ పీకపోతూ రేడికాడికి ఎవడైతే అది సెటప్ చేసి ఉంటాడో, ఎవరైనా లాభపడరు దీనివల్ల అంటే తెలంగాణ ప్రజలు కాదు, తెలంగాణ కంపెనీలు కాదు, ఎవరు కాదు, కేవలం ఆ టెంట్లు వేసినోడు ఆ కాంట్రాక్టర్ లాభపడ్డాడు. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం కూడా పెట్టి దాన్ని కూడా దిక్కు దివాన్ లేకుండా వదిలేసింది. అంటే వీళ్ళకి తెలంగాణ తల్లి పట్ల ఉన్నటువంటి ఆరాధన గాని గౌరవం గాని ఏ పాటో ఇట్లా అర్థం చేసుకోవచ్చు. మనం అక్కడికి వచ్చిన అన్ని దొంగ లంగ డొల్ల కంపెనీలు, అన్ని షెల్ కంపెనీస్, ఆడ జరిగినవన్నీ షేడీ డీల్స్. 5 లక్షలు 10 లక్షలు ఉన్న క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నటువంటి కంపెనీస్ కూడా 3,000 కోట్లు 4,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నామని చెప్పేసి ఆడికి వచ్చి అబద్దపు అగ్రిమెంట్లు సంతకాలు చేసుకుని వెళ్ళి ఎంఓయూలు. ఇదంతా రేవంత్ రెడ్డి పనితనం ఇట్నే ఉంటది. చంద్రబాబు నాయుడు గతంలో ఇట్నే చేసేటోడు, మరి రేవంత్ రెడ్డి కూడా ఆయన అడుగుజాడలనే నడుస్తున్నాడు. ఇలా అన్ని పేపర్ స్టేట్మెంట్లు, హెడ్ లైన్స్ మేనేజ్మెంట్ కోసమే ఈ పెట్టుబడులు తప్ప నికార్సుగా దీంట్లో కనీసం 10వ వంతు 5.5 లక్షల కోట్లలో అంటే దాదాపు ఒక 50,000 కోట్ల పెట్టుబడులు కూడా రావు. అక్కడికి ఆ గుట్టల మధ్యలో కొండల మధ్యలో పెట్టే బదులు కనీసం హైటెక్స్ లోనో లేకపోతే నోవోటెల్ ఇంకొక కాన్ఫరెన్స్ సెంటర్ లో కన్వెన్షన్ సెంటర్ లో ఒక 2 రోజులు పెట్టుంటే కనీసం ఒక 100 కోట్ల ఆదాయం అయ్యేటి. ఆడ 2 రోజులకు నాకు తెలిసి 10-15 కోట్లు అవుతాయి. కానీ ఈ సన్నాసి ప్రభుత్వం దిక్కుమల్ల చెత్త ముఖ్యమంత్రి ఆడ గుట్టల కొండల డేరాల టెంట్లలో పెట్టి 100 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిండు. కాంట్రాక్టర్లు బొక్కినరా పైసలు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలి. ఇటువంటి దిక్కుమాల పనులు చేసే రేవంత్ రెడ్డిని ముక్కు పిండి వసూలు చేయాలి రేపటి రోజున.